మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మ సింధు, అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చి సమర్పించి హారతిద్దుగాని పద. అలాగే భాగ్యం. మెల్లగా, జాగ్రత్త. వాళ్లకు కూడా హారతిచ్చి బొట్టు పెట్టమ్మా. హాస్పిటల్ నుంచి వచ్చారు కదా. మీరు కూడా వచ్చి హారతి తీసుకోండి. చేసిన పాపాలు కొంతైనా పోతాయి. యష్, రిషికి ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? వాడికి ఏ ప్రాబ్లం లేదు కదా? టెస్టులు చేశారు సింధు. రిపోర్ట్స్ వస్తానే కానీ ప్రాబ్లం చెప్పలేమన్నారు. ప్రస్తుతానికైతే రిషికి ఎలాంటి ఇబ్బంది లేదు. అన్నయ్య నాన్న రిషి దగ్గరే ఉన్నారు. నేను చెప్పాను కదా సింధు, నువ్వు నిష్టగా వ్రతం చేస్తే ఆ తల్లే నీ బిడ్డని కాపు కాస్తుందని. రిషికి ఏ ఇబ్బంది లేదని తెలిసింది కదా. ఇకనైనా కాస్త ప్రశాంతంగా ఉండు. హారతి పళ్ళం కింద పెట్టి మీ అత్తయ్య దగ్గర మీ ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఇదిగోమ్మా. చాలే, ఇక లెగు. యష్, నన్ను ఆశీర్వదించు. సింధు, ఆ అమ్మవారి కుంకుమ నీ మంగళసూత్రానికి పెట్టుకో. నీ భర్తకి మంచి జరుగుతుంది. అమ్మా, నాన్న ఫోన్ చేస్తున్నారు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను సింధు. ఏయ్, నువ్వు వ్రతం ఎంత నిష్టగా చేసినా ఏం ఉపయోగమే? పవిత్రమైన అమ్మవారి కుంకుమని విలువలేని నీ తాళికి పెట్టావు. ఈ తాళి నా కొడుకు నీ మెళ్ళో కట్టింది కాదు, నీ చేత్తో నువ్వే వేసుకుంది. భర్త కట్టిన తాళికే విలువ, గౌరవం ఉంటాయి. ఆ పనికిరాని తాళి వల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదసలా. నువ్వు చేసిన వ్రతానికి ఏమైనా అర్థం ఉందా చెప్పు? ఏమీ లేదు.
అంతా శూన్యమే. ఇప్పటికైనా తెలుసుకో, నా కొడుక్కి నువ్వు తగిన భార్యవి కాదు అని. నీ వల్ల నా కుటుంబానికి ఏమైనా మేలు జరిగింది అంటే అది నా మనవడు చిన్న ప్రమాదంతో తప్పించుకోవడమే. అందుకే నేను క్షమించేస్తున్నాను. జరగాల్సిందైనా శ్రద్ధగా చెయ్యి. అమ్మా సింధు, ఏమైందే? ఎందుకు ఆ కన్నీళ్ళు? భాగ్యం, నిజంగా నేను చేసే ఈ వ్రతానికి ఒక అర్థం అంటూ ఉందంటావా? ఎందుకలా అడుగుతున్నావు? ఎందుకంటే నా మెళ్ళ ఉన్న మంగళసూత్రం యష్ కట్టింది కాదు, నా అంతటా నేనే వేసుకున్నది. పవిత్రమైన అమ్మవారి కుంకుమని ఈ మంగళసూత్రానికి పెట్టాను. దీనికి విలువ ఉంటుందంటావా? నేను చేసిన వ్రతానికి ఫలితం దక్కుతుందంటావా? నిష్టగా వ్రతం చేశావు. ఆ తల్లే నీ మెళ్ళో ఉన్న మంగళసూత్రానికి విలువ కలిగేలా చేస్తుంది. ఇవేవీ మనసులో పెట్టుకోవద్దు సింధు. ఇవాళతో ఇది ఆఖరి ఘట్టం. ఆ దివ్యజ్యోతిని గుడికి చేర్చి ఆ అమ్మవారి ముందు ప్రతిష్ఠించు. నువ్వు మనసులో అనుకున్నది జరిగి తీరుతుంది. ఏం బాధపడకమ్మా. అయిపోయిందక్క, అంతా అయిపోయింది. ఇంకా నాకు దక్కరు, నా మెళ్ళ తాళి కట్టరు, నా ఆశలన్నీ హుష్కాకిలాగా అయిపోతుండాయి. చెల్లి, ఏమీ అయిపోలేదు. ఇంకా మనకు అవకాశం మిగిలే ఉంది. ఏముంటుంది మీ అమ్మ? మనకింకేం మిగిలిండది? బూడిద బాధ తప్ప అంటుంది. మా అమ్మ అనేది కరెక్టే అక్క. నిజంగా సింధు చేసే వ్రతానికి పవర్ లేకపోతే మా అమ్మి మాట ఎందుకు పడిపోతుంది? రాత్రి సింధుకి క్లోరోఫామ్ స్ప్రే చేసినా మళ్ళీ పొద్దున్నే సింధు లేచి తలార స్నానం చేసి అమ్మవారికి అభిషేకాలు పూజలు చేసి ఆ దివ్య జ్యోతిని ఇంకా సేపట్లో గుడికి ఎలా తీసుకెళ్తుంది? నిజంగా సింధు చేసే వ్రతం జోలికెళ్ళి మన చేతులు మనమే కాల్చుకొని ఉంటామక్క. అవునమ్మీ, నీ బతుకు శుభం కార్డు లేకుండా పోయి ఉండాది. ఎప్పుడు చూడు అశుభం కార్డులే పడతా ఉండాయి. అసలు వ్రతం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ దివ్య జ్యోతి గుడికి చేరాలి కదా. చేరేలోపు నేనేంటో చూపిస్తాను. ఏం చేస్తావక్క? ఆల్రెడీ అంతా చేసి వచ్చాను. చెప్పండి మేడం. చెప్పిన ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేశారా? చేశాను మేడం. ఇంకా సేపట్లో సింధు ఆ దివ్య జ్యోతిని తల మీద పెట్టుకుని గుడికి వస్తుంది. దివ్య జ్యోతి అమ్మవారి దగ్గరికి వెళ్ళకూడదు. మన ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అవ్వకూడదు. మీరు గుడి దగ్గర రెడీగా ఉండండి. ఓకే మేడం, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం మేడం. ఓకే, జాగ్రత్త. పదండి చెల్లి, మనం కూడా సింధు దగ్గరికి వెళ్దాం. అమ్మా దాము, త్వరగా కానివ్వు. గుడికి వెళ్ళాలి కదా. త్వరగా ఆ దీపాన్ని తల మీద పెట్టు. అలాగే అత్తయ్య. ఓం శక్తి మహాశక్తి, ఓం శక్తి మహాశక్తి.
భవానీ జై భవానీ జై జై భవానీ భవానీ జై జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ జై సాంబవి జై భవానీ జై భవానీ ఒరే యష్, నువ్వేంట్రా ఫోన్ చూస్తున్నావు? గుడికొచ్చినప్పుడైనా శ్రద్ధగా ఉండు. రారా వెళదాం. జై వెళ్ళు భాగ్యం. భవానీ నేను హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, అది మాట్లాడొస్తా. జై భవానీ సరే త్వరగా వచ్చేయ్. ఇవాళ నీ భార్య దివ్యజ్యోతిని అమ్మవారి ముందు ప్రతిష్ఠించేటప్పుడు భర్తగా నువ్వు ఉండి తీరాలి. అసలే రిషి పరిస్థితి బాలేదు కదా నాన్న. వాడు హాస్పిటల్లో ఉన్నాడు. నీ కొడుకు త్వరగా కోలుకోవాలంటే భార్యాభర్తలుగా మీరిద్దరూ వ్రతంలో ఏ ఆటంకం రాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత నీ ఇష్టం. వాడికి మంచి జరుగుతుందంటే నేను తప్పకుండా వస్తాను భాగ్యం. నువ్వు పద. సరే త్వరగా వచ్చేరా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార జై సాంబవి జై భవానీ మహిమల్ని చూపవమ్మా. జై సాంబవి జై శాంభవి జై శాంభవి జై సాంబవి జై జై శాంభవి సాంబవి జై జై శాంభవి సాంబవి భరతమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపవమ్మా. జై సాంబవి జై శాంభవి జై సాంబవి జై భవానీ జై సాంబవి జై శాంభవి జై సాంబవి జై భవానీ అరే అరే మేడం మేడం పిలుస్తున్నారు. ఓకేనా? ఓకే మేడం. సింధు, ఆ దివ్య జ్యోతితో నువ్వు గుళ్ళో అడుగు పెట్టడం అసాధ్యం. ఎలా నడుస్తావు? నడు. జై సాంబవి
అక్క, ఆ సింధు దివ్య జ్యోతితో గుళ్ళోకి వెళ్లకుండా ఆపుతానన్నావు కదా, ఏం చేసుండో? కొన్ని క్షణాలాగు చెల్లి, నేనేం చేశానన్నది నీకే తెలుస్తాను. సింధు వ్రతం అయిందంటే నాశనం అయిపోతుంది, అదైతే కన్ఫర్మ్ కదా? వ్రతంతో పాటు సింధు పని కూడా అయిపోతుంది. అది ఇంకొక్కడుగు దూరంలోనే ఉంది, చూస్తూ ఉంటాం. జై సాంబవి, జై సాంబవి. జై సాంబవి, జై శాంభవి. జై సాంబవి. అమ్మా సింధు, ఏమైందమ్మా? జై సాంబవి, జై సాంబవి. అమ్మా సింధు, జై సాంబవి. సింధు, ఏమైంది? ఎందుకు అలా నడుస్తున్నా? ఏం లేదు భాగ్యం. చెల్లి, ఒకసారి సింధు కాళ్ళు చూడు. సింధు కాళ్ళు రక్తంతో తడిసిపోతూ ఉంటాయిందక్క. సింధు కాళ్ళకి కూర్చుకునేలా ఆ మట్టిలో గాజు పెంకులు నా మనుషుల్ని పెట్టి సెట్ చేయించాను. నువ్వు సూపర్ అక్క. సింధు, ఏమైందమ్మా? ఏమైందమ్మా? కాళ్ళకి ఏదో గుచ్చుకుంది భాగ్యం. అవునా? జై సాంబవి, జై సాంబవి. అమ్మ సింధు, నేను చెప్పేది బాగా గుర్తు పెట్టుకో. గుడికెళ్ళి ఈ దివ్య జ్యోతిని అమ్మవారి ముందు ప్రతిష్ఠించేంత వరకు నీ నడక ఆగకూడదు. ఈ దివ్య జ్యోతి ఆరకూడదు. తప్పదమ్మా, కాస్త ఓర్చుకో రా తల్లి. జాగ్రత్తమ్మా. జై సాంబవి. సింధు ఇలాగే ఇంకో 4 అడుగులు వేసింది అంటే తన కాళ్లలో గుచ్చుకున్న గాజు పెంకుల బాధ భరించలేక అడుగు ముందుకి పడక కింద పడిపోతుంది. జై సాంబవి. ఆ తర్వాత ఆ దివ్య జ్యోతి నేలపాలైపోతుంది. దాంతో సింధు వ్రతం చివరి అంకంలో పూర్తిగా చెడిపోతుంది. జై సాంబవి, జై సాంబవి, జై సాంబవి. అయ్యో అమ్మా, జై సాంబవి. మెల్లగా చూసుకొని నడవాలి కదా సింధు. గుడ్డిగా నడిస్తే గుచ్చుకోక ఏమవుతుంది? నువ్వు వ్రతం చేయడం నీకే కాదు, ఆ అమ్మవారికి కూడా ఇష్టం లేనట్టుంది. అందుకే ఇలా జరిగింది. అసలు అప్పటికే నేను చెప్తూనే ఉన్నాను, ఎవ్వరు నా మాట వినరు. ఏంటే దమయంతి నువ్వు? పాపం సింధు కాళ్లలో ఏదో గుచ్చుకుని బాధపడుతుంటే ఓదార్చి సాయం చేయాల్సింది పోయి ఇంకా నీ మాటలతో దాన్ని భయపెట్టి బాధ పెడతావా చెప్పు? సింధు పడే బాధ 2-3 రోజుల్లో తగ్గిపోతుందత్తయ్య. కాని ఇది వ్రతం సరిగ్గా పూర్తి చేయకపోతే ఆ ప్రభావం వల్ల ఇంట్లో ఎవరికి ఎలాంటి బాధ కలుగుతుందో అనే నేను భయపడుతున్నాను. ఇప్పటికే రిషి హాస్పిటల్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితి మళ్ళీ ఎవరికి రాకూడదనే మేమింతగా కంగారు పడుతున్నాం. సింధు చేసే వ్రతం వల్ల మనకి మేలు జరుగుతుంది తప్ప ఎవరికి ఏ కీడు జరగదు దమయంతి. సింధు, పర్లేదమ్మా, ఊర్చుకో తల్లి. నా గురించి ఆలోచించకు భాగ్యం. అమ్మవారి ముందు ఈ దివ్య జ్యోతిని ప్రతిష్ఠించేంత వరకు
నా నడక ఆగదు, ఈ జ్యోతి ఆరదు. ఈ కుటుంబ క్షేమం కోసం నా ప్రాణం చివరి వరకు పోరాడతాను భాగ్యం, పోరాడతాను. జై శాంభవి. జై శాంభవి, జై శాంభవి, మెల్లగా జై శాంభవి, తల్లి. జై శాంభవి, జై శాంభవి, జై శాంభవి, జై శాంభవి, జై శాంభవి, జై శాంభవి, జై శాంభవి. అమ్మ జగదాంబ, దాని కాళ్ళ నుంచి రక్తం కారుతున్నా లెక్క చేయకుండా నీ వ్రతాన్ని నిష్ఠగా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంది. మా సింధుకి నువ్వు అండగా ఉండు తల్లి. జై శాంభవి, జై శాంభవి, జై శాంభవి. అక్క, అసలు ఆ సింధు మనిషినా అక్క? అంత రక్తం పోతున్నా సరే మూర్ఖంగా నడుచుకుంటూ ఎలా పోతుందో చూడు. కొంచెం సేపు వేచి చెల్లి. తన కాళ్ళ నుంచి రక్తం అంతా పోయి నీరసం వచ్చి కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోతుంది. నువ్వు చూస్తూ ఉండు. జై శాంభవి, 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 జై శాంభవి. జై భవానీ, జై శాంభవి,